యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విపత్కర పరిస్థితులలో మరీ ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక మాంద్యం భవిష్యత్తులో పెద్ద ఎత్తున వస్తుంది అన్న ప్రమాదకరమైన సూచనను ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు అందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వటం జరిగింది. అందరూ కూడా పొదుపును పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఇంధనం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, జీవన విధానంలో కానీ అనేక విషయాలలో పొదుపును పాటిస్తే తప్ప భవిష్యత్తులో పెద్ద ఎత్తున మన దేశం ముఖ్యంగా సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంది అన్న హెచ్చరికతో ఆయనతో పాటు దేశంలో ఉండేటువంటి అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తింపజేయటానికి, మరీ ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మనమందరము కూడా ఈ పొదుపు ఉద్యమాన్ని ఒక ఉద్యమ రూపంగా తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని, ఆ సందేశాన్ని అందించటం కోసమనే నేను ఈరోజు దాదాపు 10 కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కి ఒక సందేశం ఇవ్వటానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అందరూ కూడా పొదుపు పాటించాలి. ఇది ఏ ఒక్కరికో, ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించిన విషయం కాదు. 140 కోట్ల మంది భారతీయులందరి సమస్య. వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి కాకుండా మనమే స్వీయ నియంత్రణను పాటిస్తూ, ఇది అధికారంలో ఉన్న వాళ్ళు మదమెక్కి మాట్లాడేటువంటి మాటలు కాకుండా, ఆచరణలో చూపించకుండా మేము మా కాన్వాయిని తగ్గించుకున్నాం అని కాన్వాయిని తగ్గించుకున్నంత మాత్రాన పొదుపును పాటించినట్టు కాదు. ప్రతి విషయంలోనూ కూడా ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళు అన్ని విషయాలలో వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి వాళ్ళ అనుచరుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పొదుపు అన్నది ఏంటి, ఇంధనాన్ని ఏ రకంగా పొదుపు చేయాలి, విద్యుత్తును ఏ రకంగా పొదుపు చేయాలి, మన ఆర్థిక అవసరాలను ఏ రకంగా కుదించుకోవాలి, ఇవన్నీ కూడా పాటించి ఆదర్శంగా నిలిచినప్పుడే ప్రజలకు అది అర్థమవుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే దీనికి స్పందించి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి బాధ్యతను తీసుకున్నది.